విజయవాడ నుంచి బెంగళూరుకు సిట్ బృందం బయలుదేరింది. చెవిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురానున్నారు. మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితునిగా సిట్ చేర్చింది. ఎఫ్ఐఆర్లో A38 గా పేర్కొంటూ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారుల నిర్బంధంలో ఉన్నారు. చెవిరెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు నిలువరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అధికారులు చెవిరెడ్డిని అంటే ఆయన వాళ్ళ కస్టడీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి పరిస్థితి, మరి ఎక్కడికి తరలిస్తారు ఆయన్ని? ఎస్ దుర్గా, ఇవాళ అంటే సిట్టు విచారణ నేపథ్యంలో మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పేసి సిట్టు నిర్ధారించింది. ఈ నిర్ధారణలో భాగంగానే చెవిరెడ్డి దగ్గర గతంలో పనిచేసినటువంటి గన్మ్యాను, అతని పిఏ వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి ప్రమేయం కూడా ఉందని చెప్పేసి నిర్ధారించినటువంటి సిట్టు ఇవాళ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. అయితే ఈ లుకౌట్ నోటీసు తన దృష్టికి రాలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ కొలంబోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీలంకలోని కొలంబోకి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు లుకౌట్ నోటీస్ ఇచ్చిన దానివల్ల, సర్క్యులేట్ అయ్యేదానివల్ల ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అడ్డుకొని విమానాశ్రయంలోనే ఉంచారు. అతన్ని బెంగళూరు విమానాశ్రయం నుంచి సిట్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఇవాళ సిట్ అధికారులు కూడా విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరారు. మరో రాత్రి లోపు సిట్ అధికారులు మరో 2-3 గంటల లోపు సిట్ అధికారులు అతన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగిందని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ఇప్పటికే 6 మంది మద్యం కుంభకోణం కేసులో విచారణ సాగుతూ ఉంది. ఇదే క్రమంలోనే ఇతని ప్రమేయం కూడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని చెప్పేసి సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. దాదాపు 8,70,00,000 మా హైదరాబాద్లో ఎలక్షన్స్ టైంలో 2024 మార్చిలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నోటిఫికేషన్ ఉన్న సమయంలో 8,70,00,000 నగదును పట్టుకున్నారు. నగదును సీజ్ చేసినట్టు అధికారులు ఈ నగదు ఎవరిది ఏమని కూపీలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి నిగ్గు తేల్చారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉన్నటువంటి అప్పటి గన్మ్యాను, అలాగే అప్పటి పిఎస్ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలోనే ఇతని ప్రమేయం కూడా ఉందని చెప్పి నిర్ధారించి సిట్ అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. దాన్ని లుకౌట్ నోటీస్ను పరిగణలోకి తీసుకోకుండా కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నించగానే ఇవాళ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడినటువంటి ఘటన చోటు చేసుకునింది. సిట్ అధికారులు మరి కాసేపట్లో అతన్ని బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ.